అది కూడా 2000 రూపాయల ట్యూబ్ క్లీనింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఎలా అనేది వీర సక్సెస్ స్టోరీ చూద్దాం. మౌనిక గారు, వీరేష్ గారు. ఎం మౌనిక, ఎం వీరేష్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అక్కడి నుంచి వచ్చారు. భర్త వయసు 28 సంవత్సరాలు, భార్య వయసు 22 సంవత్సరాలు. మరి వీరి లైఫ్ స్టోరీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ, వీళ్ళ ప్రెగ్నెన్సీ స్టోరీ వారి మాటల్లో విందాం. చెప్పండి వీరేష్ గారు. సార్, ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ సార్కి నా నమస్కారాలు సార్. అసలు ప్రెగ్నెన్సీ రాదనుకున్న నాకు మీరు ప్రెగ్నెన్సీ తెప్పించినారు సార్, చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్. నాకు ఎక్కడ పోయినా కూడా కాదన్నారు సార్. అందరూ కాదు కాదు అన్నారు. అవును సార్, చాలా తల తిరిగిన. ఏం చెప్పారు అసలు, ఎందుకు రాదన్నారు? పెళ్ళి ఎంతకాలం అయింది? 5 years అయింది సార్. 5 years. ఈ 5 yearsలో అసలు ఎందుకు రాదని చెప్పారు వాళ్ళు? లో కౌంట్ అని చెప్పినారు సార్. కౌంట్ లేదు అన్నారు. మొటిలిటీ, మార్ఫాలజీ ప్రాబ్లం. ఓకే. తర్వాత భార్యకి ఎక్స్ లేవు. ఏంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్? ఎన్ని నెలలకు వచ్చేది సైకిల్ అసలు? 45 days సార్. 45 days పట్టేది. తర్వాత అయినా వచ్చేదా? బిల్లలు వేస్తేనే వచ్చేదా? టాబ్లెట్లు వేస్తేనే డేట్ వచ్చేది. మరి అలాంటిది ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీ? అసలు అర్థం కావట్లేదు సార్, మాటలు రావట్లేదు నాకైతే. మరి మ్యాజిక్ జరుగుతుందా ఇక్కడ? మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ అడుగుతున్నారు చాలా మంది ఇక్కడ కూర్చొని. మ్యాజిక్ ఏంటో చెప్పే, మ్యాజిక్ టెస్టులు చెప్పు, మ్యాజిక్ ఫార్ములా చెప్పు. నువ్వు మా బాబాయివా, మా పిన్నివా, మా అక్కయ్యవా, మా తమ్ముడివా నీకు చెప్పడానికి? ఎలా ఉందంటే నువ్వు బుర్రలో 30 సంవత్సరాల పాటు కష్టపడిన నాలెడ్జీ మొత్తాన్ని నా బ్రెయిన్లో ట్రాన్స్ఫర్స్ అయ్యి చిప్పిస్తాను, పెన్ డ్రైవ్ ఇస్తాను, తోసే దాంట్లో అన్నట్టు. ఎందుకు ఇవ్వాలమ్మా? ఏమి ఇవ్వాలి? మ్యాజిక్ ఇవ్వాలంట. ఇస్తే అమ్ముకుంటావా? ఇప్పుడు ఏ గ్యారంటీ లేదు. ఐవీఎఫ్కి వెళ్ళమన్నారా మిమ్మల్ని కూడా? అన్నారు సార్. లాస్ట్ ఐవీఎఫ్కి వెళ్తే ఎంత ఖర్చో తెలుసుగా? తెలుసు సార్. ఎంత చెప్పారు? మొత్తం విడిచిపెట్టేసిన సార్. అది 2 లక్షలు 3 లక్షలు. లేదంటే లేదు. అవన్నీ ఇసిగిపోయావు, ఇక లాభం లేదనుకుని వదిలేసావు. వేరే వాళ్ళు చూపించారు సార్. ఆయన చూపించిన సంవత్సరానికి మీ దగ్గరకు వచ్చిన నేను. ఏం 1 year పట్టిందా నీకు నమ్మడానికి? అవును సార్. డైలీ వీడియోలు చూస్తూనే ఉన్నా. మధ్యలో ఇక్కడ అక్కయ్యల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే అన్నయ్యల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు భయపెట్టడము, అప్పుడు మళ్ళీ నా వీడియోస్ చూడటం, మళ్ళీ అటు వెళ్ళడం, మళ్ళీ ఒక రౌండ్ వేసుకోవడం, మళ్ళీ ఐవీఎఫ్ అనడం, మళ్ళీ నా వీడియోస్ చూడటం. ఇక లాభం లేదు. వస్తే సార్ దగ్గరికి ఇక్కడే, లేదంటే లేదు. మా ఆవిడ అంత దూరమా? ఫస్ట్ ఆవిడ భయపడింది, దూరం కదా. ఎమ్మిగనూరు, కర్నూలు అంటే చాలా గంటలు పట్టిద్దాము. ఎన్ని గంటల జర్నీ?